నమస్తే. ప్రస్తుతం నేను జహీరాబాద్ పట్టణంలోని వెంకటేశ్వర నగర్ కాలనీలో వెంకటరమణ కాలనీలో ఉన్న రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి కేసు. భర్త భార్యను అతి దారుణంగా కారులోనే చంపిండు. భర్త సిద్ధారెడ్డి భార్యను కవితను చంపిండు. ఈ అంశానికి సంబంధించి నిజంగా వార్తలు రకరకాలుగా వినిపిస్తూ ఉన్నాయి. అసలు ఏం జరిగింది అని గ్రౌండ్ రిపోర్ట్ కోసం మనం ఇక్కడ రావడం జరిగింది. వాస్తవంగా కూడా వీళ్ళిద్దరు భార్య భర్తలు, సిద్ధారెడ్డి కవిత. వీళ్ళకి ఇద్దరు పిల్లలు, ఒక 9 ఏళ్ళ పాప, ఒక 7 ఏళ్ళలో 8 ఏళ్ళ బాబు ఉన్నాడు. మంచిగా సజావుగా సాగుతున్న జీవితంలోకి అక్రమ సంబంధం ఎంట్రీ అయి ప్రియుడు మోజులో పడి కవిత పిల్లల్ని వదిలేసి భర్తను వదిలేసి లాస్ట్ మంత్ అంటే మార్చి 27 తారీఖు వెళ్ళిపోయింది. ఇక ఈ మనోవేదనతోటి చాలా డిప్రెషన్లోకి పోయిన సిద్ధారెడ్డి ఆమెను హత్య చేసిన పరిస్థితి. అయితే ఏం జరిగిందంటే లాస్ట్ మంత్ 27కు అయితే సిద్ధారెడ్డి కూడా ఇక్కడనే చాటు బండి నడుపుతాడు, పానీపూరి బండి నడుపుతాడు. ఆయనని ఆ పానీపూరి బండి దగ్గరికి భార్య ఏం పోదు, ఇంట్లోనే ఉంటుంది, ఆమె కుటుంబిషన్ నడుపుతూ ఉంటుంది. మరి ఇద్దరి మధ్యలో ఏం విభేదాలు వచ్చినాయో, లేకపోతే ఆ ప్రియుడి మోజుల పడి ఏమన్నా గొడవలు జరిగినాయి అనేది కొంత ప్రశ్నార్థకంగా ఉంది. అయితే లాస్ట్ మంత్ 27కు ఇద్దరు పిల్లల్ని వదిలేసి ప్లస్ భర్తను వదిలేసి ప్రియుడితోటి పారిపోయింది. ప్రియుడు ఎవరు? పవన్ కుమార్ రెడ్డి. ఆయన జడ్చల్లో ఉంటాడంట. తిరుపతి అంటే అతనిది, కానీ జడ్చల్లో ఉంటాడంట. జడ్చల్లో పోయి ఉన్నది. అయితే ఈ సిద్ధారెడ్డి ఏం చేసినంటే జైరాబాద్ పోలీస్ స్టేషన్లో పోయి ఒక కేసు పెట్టిండు. నా భార్య ఇట్లా పోయింది, పలానా వ్యక్తి మీద అనుమానం ఉందని పెడితే వాళ్ళు మొత్తం ట్రాక్ చేసి జడ్చల్లో ఉందని జడ్చల్లోకి పోయి ఇక్కడ నుంచి ఒక కానిస్టేబుల్ ఆ పోలీస్ వాహనంలో పోయింటారా మీ అంచనా? ప్రైవేట్ వెహికల్ కదా, ఆ ప్రైవేట్ వెహికల్లో ఒక కానిస్టేబుల్ తీసుకొని సిద్ధారెడ్డి కారులో పోయిండు. జడ్చల్ల పోలీస్ స్టేషన్లో ఈ సంఘటన మొత్తం మాట్లాడి అక్కడ ప్రియుడు ప్లస్ కవిత, సిద్ధారెడ్డి భర్త అంటే కవిత భర్త, వీళ్ళు ముగ్గురు పోయిన కానిస్టేబుల్, కారు డ్రైవర్ వీళ్ళంతా వస్తున్నారు అక్కడ మాట్లాడుకొని. ఎందుకంటే జైరాబాద్ పట్టణంలో కేసు నమోదైంది కాబట్టి. వస్తున్న క్రమంలో ఈ దాదాపు జైరాబాద్కు దగ్గరలోనే సిద్ధారెడ్డి అప్పటికే కారులో వాగ్వాదం జరుగుతుంది. అయితే ముందల సీట్లో లెఫ్ట్ సైడ్లో కానిస్టేబుల్ కూర్చున్నాడు, డ్రైవరు యథావిధిగా. వెనక్కి సీట్లో మధ్యలో కవిత, అటుపక్క ప్రియుడు పవన్ కుమార్ రెడ్డి, ఇటుపక్క సిద్ధారెడ్డి కూర్చున్నాడు. అప్పటికి కోపం ఉంది, బాధ ఉన్నట్టుంది ఆయనకు. పరువు పోయింది, ఏంది అంత పెద్ద పిల్లల్ని విడిచిపెట్టి రావడం ఏందని ఆ కోపము బాధ. ఆడియో కాల్ కూడా విన్నారు, చాలా ర్యాష్గా ఉంది అందులో. ఆ మాటలు అరే తురే కొంచెం గలీజ్గా మాట్లాడుతుంది, మనం చెప్పలేంలే. కానీ అవన్నీ ఎంత పరువు పోవడం, నేను ఇంత మంచిగా బతుకుతున్నా కదా, నేను అసలు ఇంట్లోనే పెట్టి ఆమెను సాగుతున్నా కదా, ఇంట్లో ఓ పని కూడా చేయిస్తలేను కదా అనే బాధ, నన్ను వదిలేసిపోయిందనే ఇవన్నీ కోపం బాధ ఆవేశంతో ఆ కారులో కూడా ఏదో వాగ్వాదం జరిగినట్లుంది. అయితే ఆయన ఒక దగ్గర టీ తాగుదామని ఆపితే అక్కడ పోయి ఒక చిన్న నైఫ్ కత్తి తీసుకొని కొన్నాడంట. కొని అన్ఎక్స్పెక్టెడ్గా గొంతులో పొడిస్తే దాదాపు కారులోనే చనిపోయింది. అంటే జైరాబాద్కు దగ్గరలోనే అదంతా జరిగింది, కారులోనే. ఇదంతా కారు రన్నింగ్లో ఉన్నప్పుడే పొడిచేసిండు గొంతులో ఒక 4-5 సార్లు ఏం పొడిచిండని చెప్తా ఉన్నారు, తెలుస్తూ ఉంది. ఇక కారు ఆపి పక్కన ఆపి రక్తం బ్లీడింగ్ అయితేనే ఉంది. ప్రియుడు పక్కనే ఉన్నాడు, ఆయన కూడా భయపడ్డాడని తెలుస్తూ ఉంది. కానిస్టేబుల్ జైరాబాదు హాస్పిటల్కి తీసుకుపోతే ప్రభుత్వం అప్పటికే చనిపోయిందని నిర్ధారించారంట వైద్యులు. ఇది జరిగిన ఇన్సిడెంట్. ఒకసారి వాళ్ళు జైరాబాదులో వాళ్ళు ఉన్న ఇంటి దగ్గరనే ఉన్నాం, ఇక్కడ స్థానికులు ఏమైనా చెప్తారా, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఎట్లా ఉండే, ఇంతకుముందుకు ఏమైనా గొడవలు ఉండేనా భార్య భర్తకు, స్థానికులు ఏం చెప్తారు నిజంగా. ఎందుకంటే కొందరు ఆడవాళ్ళు ఎట్లుంటారంటే భర్త సరిగ్గా చూసుకోకపోతే వేరే వాళ్ళ మోజులో పడతారు. ఇట్లా ఏమైనా ఉందా, చూద్దాం, ఇట్లా ఏమైనా చెప్తారేమో అని చిన్న ఇన్ఫర్మేషన్ కోసం వచ్చినాము. వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నారు. ఈ గేటు లోపల బండి ఉందా మీకు? ఆ బండి పక్కన ఈయన గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటారు వాళ్ళు. ఇద్దరు పిల్లలతో కలిసి భార్య భర్తలు ఉంటారు. ఆమె కుటుంబిషన్ కుడుతుందంట, ఆయన చాటు బండారు గాడ నడుపుతాడు మెయిన్ రోడ్డు మీద. ఆ స్థానికులు ఎందుకు వచ్చినా మరి ఇక్కడికంటే ఇప్పుడు వాళ్ళు ఒక 3 ఏళ్ళ నుంచి 2 ఏళ్ళ నుంచి ఉంటున్నారట. ఏమైనా గొడవలు ఉండేనా, కొట్టుకున్నారు తిట్టుకున్నారు, అల్లరి వినిపించడం ఏమైనా ఉందా, ఇంతకుముందుకు ఏమైనా గొడవలు జరిగినాయి అని ఇక్కడ మనం గ్రౌండ్ రిపోర్ట్గా వచ్చినాం. ఇక్కడ ఉన్న స్థానికులను అని తెలుసుకుందామని వచ్చినాం. ఒకసారి స్థానికులతో అంటే ఇంటి చుట్టుపక్కల, ఇది వాళ్ళ సొంతిల్లు కాదు, రెంటిల్, ఇది వాళ్ళ సొంత ఊరు తుమ్మలపల్లి. ఈ నుంచి ఒక 20 కిలోమీటర్లే ఉంటుంది. అక్కడ కూడా మనం వెళ్దాము వాళ్ళ ఇంటి దగ్గరికి. ఈడ మాత్రం రెంటు దగ్గర స్థానికులు బిల్డింగ్ పక్కల వీళ్ళని వాళ్ళని అడుగుదాం, వాళ్ళు ఎట్లా ఉండేటోళ్ళు, ఏమైనా గొడవలు పడేటోళ్ళ, ఈ ప్రియుడు అనేటోడు ఎప్పుడైనా వచ్చిండా, వీళ్ళకి ఏమైనా కనిపిస్తే ఈ డీటెయిల్స్ ఒకసారి వాళ్ళని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వాళ్ళని అడుగుదాం. 2 రోజుల క్రితం ఇన్సిడెంట్ జరిగింది. ఈ సిద్ధారెడ్డి అనే వ్యక్తి భార్య కవితను అతి దారుణంగా కారులోనే హత్య చేశాడు. ఏం చెప్తారు మీరు స్థానికులు? ఇక్కడ వీళ్ళు ఇక్కడ రెంట్ ఉన్నారని తెలిసింది, ఎట్లా ఉండేటోళ్ళు, వీళ్ళ మధ్యలో గొడవలు ఉండేనా? గొడవలు అయితే మనకేం ఐడియా లేదు. వాడు ఎప్పుడు చూసినా మంచిగానే ఉంటుండే. అయితే ఆయన కూడా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మంచి పనులు చేసుకుంటా ఉండేట ఆయన మనిషి. అయితే ఆమె ఇంట్లో ఉంటుండే, బయటికి అయితే రాకుండే. కానీ ఇంట్లో ఏం జరుగుతుండేనో ఎవరికి తెలియదు.
మాకు కూడా తెలియదు, ఐడియా లేదు. అంటే మామూలుగా గొడవలు అట్లాంటివి గొడవలు అయితే మేమైతే వినలేదు. ఒక 2 years నుంచి ఇక్కడ రెంట్కున్నాను, కానీ ఎప్పుడు గొడవలు అయితే పడ్డది మనకే తెలియదు. చిన్న చిన్న గొడవలు అయితే ఇప్పుడు కుటుంబం అన్నాక చిన్న చిన్న గొడవలు ఏమి ఉంటాయి సమస్యలు, కానీ పెద్ద గొడవలు అయితే ఏమి వినలేదు మనం అట్లా. ఈ సిద్ధ సిద్ధారెడ్డి మీద చాలా విమర్శలు వస్తున్నాయి అన్న, ఇట్లా వేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి, చంపడం కరెక్ట్ కాదని మాట్లాడు. ఇప్పుడు ఎట్లుందంటే ఆయన కూడా ఒకటి మైండ్ ఎట్లయితుంది, ఆయన భార్య ఒకళ్ళు ఎంబడి పోయినప్పుడు, పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు, పిల్లలు ఇడిచిపెడిపోయినప్పుడు ఆయన ఏం చేయాలి, ఆయన పరిస్థితి ఏమిటిది? ఏదో అట్లా తయారైన ఆయన. అంటే చంపడం తప్పు కదా చంపడం తప్పు, చట్ట ప్రకారం తప్పే, కానీ మనసును బాధ అయినప్పుడు ఆయన అట్లా చేయాల్సి వచ్చిందేమో అనుకుంటాం మనం. ఎందుకంటే తప్పే, చట్టం ప్రకారం తప్పే. వాళ్ళ సంవత్సరం వాడు బతికితే పర్వాలేకుండే. వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఏం గొడవ జరిగింది తెలియదు. ఆడ వచ్చేటప్పుడు ఇంటర్నల్ గొడవ వదిలే, అక్కడ నుంచి వచ్చేటప్పుడు కూడా కార్లో ఏం గొడవ అయింది, ఎట్లా అయింది, ఏమైంది తెలియదు. అంటే ఒక పెద్ద మనిషిగా చెప్పండి, ఇది కరెక్టేనా కవిత చేసింది? అసలు కవిత అంటే ఇద్దరు పిల్లలు, 9 ఏళ్ళ పిల్ల, చాలా తప్పు, 6 ఏళ్ళ చాలా తప్పు కవిత చేసింది, చాలా తప్పు. ఇప్పుడు చాలా మంది లేడీస్ కొందరు ఎట్లుంటారు, భర్త సరిగ్గా చూసుకోకపోతే వేరే దారి పోతుంటారు. ఈయన ఈయన అటువంటిది లేకుంటే సిద్ధారెడ్డి దగ్గర మంచిగా చూసుకుంటుండే, ఆమెకు మంచిగా చూసుకుంటుండే, ఇంట్లో కూడా ఏమి ఇబ్బంది లేకుండే. ఇప్పుడు మొన్న కొత్తగా ఒక ప్లాట్ తీసుకున్నాడు, ప్లాట్ తీసుకొని బోర్ వేసిండు. ఉగాది రోజు ఇక్కడనే హౌసింగ్ బోర్డులో ఇల్లు కట్టుకుంటామని చెప్పాడు. అన్ని మంచిగానే ఉంటుండే ఆయన. అట్లా ఒక భక్తి భావన గల మనిషి ఆయన. పానీపూరి బండి నడుపుతా ఆయన. పానీపూరి కూడా చాలా మంది ఆయన టెస్ట్ ఉంటుందని అందరూ ఆయన దగ్గర పోయేటోళ్ళం మనం కూడా. కవిత పోతుండేనా పానీపూరి బండి కాడికి? పోకుండా ఇంట్లోనే టైలరింగ్ చేస్తుండే, ఇంట్లో ఉంటుండే. ఆయన ఒక్కడే చేస్తుండే, పని మనిషి కూడా లేకుండా ఆయన ఒక్కడే చేస్తుండే. అంటే ఇప్పుడు సిద్ధారెడ్డి పైన చాలా విమర్శలు వస్తున్నాయి, అరే భార్యను సరిగా చూసుకున్నందుకు అట్లా పక్కన. లేదు, అదే తప్పు. ఎట్లుంటుండే సిద్ధారెడ్డి మీ దగ్గర? సిద్ధారెడ్డి అయితే వ్యక్తిత్వంగా చాలా మంచోడు సిద్ధారెడ్డి. అట్లా మంచి వ్యక్తే. ఎందుకంటే మా ఇక్కడ టెంపుల్ ఉన్న చిన్న టెంపుల్ ఉంది. టెంపుల్ కూడా ప్రతి సోమవారం ఆయన భజనకు వస్తుండే. రాత్రి 9 గంటల నుంచి 11. ఇప్పుడు భజన మాస్టర్ మన అధ్యక్షుడు భజన టీంది. మా టీంలోనే చేస్తుండే. ఏడైనా భక్తి భావన గల మనిషి. ఏదైనా టెంపుల్ కాడ కానీ ఎక్కడైనా ఏముంటే కూడా నిలబడి చేస్తుండే పని కూడా. అంటే ఎవరి మీద కోపం చూపెట్టడం మాకైతే అటువంటిది ఏది లేదు. అటువంటి ఆయన మీద ఎప్పుడు కూడా ఎవరు కూడా తాగి రావడం మేమైతే చూడలేదు, చూడలేదు. ఇంకో ప్రశ్న ఏంటంటే, సిద్ధారెడ్డి అత్యేషంత క్రూరుడేనా? ఆ క్రూరత్వం సైకో అని ఒక కాల్ రికార్డ్ లేదు. అది ఆమె అంటుండేనేమో కానీ మనకైతే అట్లా కనిపించలేదు. సైకోలాగా ఎక్కడ కనిపించలేదు ఆయన. అమాయకంగానే మంచిగా ఫ్రెండ్లీ ఉంటుండే అందరితోటి కూడా ఆయన. అట్లా ఇప్పుడు నిన్న కార్లో ఇన్సిడెంట్ జరిగింది అని తెలిసింది కదా, చంపడానికి. అప్పుడు ప్రియుడు కూడా పక్కన ఉన్నాడండి. పేపర్లో చూస్తే తెలిసింది మనకు, పేపర్లో న్యూస్లో ఛానల్లో చూస్తే తెలిసింది. మనకైతే ఐడియా లేదు. అయితే ఈయన మధ్యలో కూర్చోడు, పక్కకు ఆమె కూర్చున్నది, ఇక్కడ పక్కకు ప్రియుడు ఉన్నాడని న్యూస్ ఛానల్ ద్వారా మీడియా వాళ్ళ, ప్రింట్ మీడియా వాళ్ళని తెలిసింది. కానీ మనమేమో ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఎవరు లేరు. ఆడియో కాల్ ఒకటి బయటకు వచ్చింది. అవును, దాంట్లో విపరీతం అది నిజమైనది. అది నిజమైన ఆడియో కాల్. అది నిజమైన ఆడియో కాల్. అంటే అంటే భార్య భర్తను అంత దారుణంగా తిట్టడం, ఇంత దారుణంగా దూషించడం. ఇప్పుడు మనిషి వద్దనుకున్నప్పుడు ఎవరు తిడతారు? మనిషి వద్దనుకుని వెళ్ళిపోయినప్పుడు ఆయనతో నాకేం పని, ఆయనతో ఉండేడుతుంటే ఏమవుతుంది అంటే మర్యాదతోటి కానీ మాట్లాడుతుంది. ఆయనతో ఇడిచిపెట్టి పోయినప్పుడు ఆయన నాకు అవసరం లేనప్పుడు ఎవరు మాట్లాడవచ్చు మనం? ఆ వ్యక్తితో కొత్తగా ఏం దొరికిందని మీ అంచనా? ఏమో మన ఆయన కూడా ఇక్కడ ఎప్పుడు కూడా రాలేదు. ఇద్దరు పిల్లలు కూడా చాలా ముద్దుగా ఉంటారు, ఇద్దరు పిల్లలు కూడా. అయితే ఆ వ్యక్తి కూడా ఇక్కడ ఎప్పుడు వచ్చింది కాదు. మన వాళ్ళ ఫోన్లో సంభాషణ ఏముంటుందో తెలియదు. కానీ ఇక్కడ జరాకు వచ్చింది కానీ జరాలు ఎవరు చూసిన వాళ్ళు కూడా లేదు. ఆమె కూడా ఇప్పుడు పిల్లలకు తీసుకురావడానికి వెళ్తుండే, ఆడ కూర్చుండే పోతుండే. పైసలు ఈమె ఫోన్ నుంచి పైసలు వేసిరన్నాక విన్నాం మేము కూడా. కాల్ రికార్డులో ఉన్నది, వేసిరట కూడా. కానీ ఆమె ఈడ పిల్లలు తొలకపోనికి వస్తుండే ఈడ స్కూల్ బస్ కాడికి. అంతే చూస్తుండే తప్పితే ఏడ కూడా మనకు కూడా బయట కనిపించలేదు, వాడు కూడా కనిపించలేదు. ఫేస్బుక్ పరిచయం అంటారు అంతే. ఫేస్బుక్ పరిచయం, అది ఇంటర్నల్ వాళ్ళు ఎట్లా పరిచయం అయ్యారు ఏమైందో వాళ్ళకే తెలుసు. ఇప్పుడు మీరు పెద్ద మనిషి, ఇట్లాంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం? తప్పే అది. ఎందుకు ఇట్లా పక్కదారి పడుతున్నారు? వాళ్ళకి తప్పు. మీరు పెద్ద మనుషులు పని అంటే పోయి కుటుంబాన్ని గడవడానికి ఏదో కష్టపడతారు మీరు. అవును. ఇలా మీరు కష్టపడి పైసలు తీసుకొచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళకి తీసుకొస్తే వీళ్ళు పక్కదారి పట్టడం కరెక్టేనా? కరెక్ట్ కాదు, తప్పే అది. తప్పే. వాళ్ళది ఇప్పుడు వాళ్ళది ఆలోచన ఏముంటుంది ఎవరు చెప్పలేదు. పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అయింది. ఇప్పుడు ఇంకోటి మీరు గమనించరా, ఇప్పుడు ఆమె చేసి పక్కదారి పట్టడం తప్పే, కానీ ఈయన చంపడం కూడా తప్పే చట్ట ప్రకారం. తప్పే, ఇది కూడా తప్పే, చట్ట ప్రకారం తప్పే. కానీ ఆయన ఏం చేయలేకపోయాడు అనుకుంటాను. ఆయన కాంప్రమైజ్ అవుదామని రమ్మని అన్నాడట.
వద్దాం ఉంచుకుందాం, పరువు ఉంటుంది ఒక మనిషికి. వాడు కూడా ఊర్లో గౌరవప్రదమైన కుటుంబం ఉన్నది. సిద్ధారెడ్డి కూడా తుమ్మనపల్లి విలేజ్లో పేరున్న కుటుంబము ఉంటుంది కొంచెం. ఇప్పుడు పరువు అనుకుంటే ఇప్పుడు ఈ ఇద్దరు పిల్లలు ఆగమైరు, నేనేమో జైలుకు పోయిండు, ఆమె లేదు, ఏంది మరి పరువు ఏం తెచ్చిపెట్టింది ఈ రోజు? ఏం తెచ్చిపెట్టదు, అప్పుడు ఆలోచన రాదు అది. క్షణికావేశం ఉంటుంది, క్షణికావేశం ఏం పనికిరాదు. ఇప్పుడు చట్టాలు ఉన్నాయి, మీరు గమనించినరా? సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఏమైనా విభేదాలు వస్తే సింపుల్ పోయి పోతారు. ఎందుకు వాళ్ళ లాగా ఎందుకు తీసుకోలేకపోతున్నారు ఈ ఆయన కూడా ఫస్ట్ అయితే ఎట్లా అన్నాడు ఆయనకు, నువ్వు పోతే ఓ అమ్మా నువ్వు చేసుకో మరి చేసుకో, నా ఏదో తంట తెంపుకొని పో అని అన్నాడు. తంట తెంపుకొని పోమంటే ఆయన అవి ఏమైందో తెలియదు. మళ్ళీ వచ్చేటప్పుడు కార్లో ఏం మూమెంట్, కొద్దిగా లాంగ్వేజ్ కూడా కరెక్ట్ లేదు, మీరు విండుండొచ్చు. ఆడియో కాల్ చాలా వరస్ట్గా మాట్లాడేది. అది కూడా మనసు వీళ్ళ మధ్యలో ప్రేమ అనేది లేదు, చచ్చిపోయింది. ఇప్పుడు ఈడైతే కనిపించలేదు, ఆడ చచ్చిపోయింది. ఈడ మన దగ్గర అయితే కనిపించలేదు, మంచిగా ఉంటాడు మన దగ్గర. ఆడియో కాల్ చూస్తే అర్థమైంది, ఆడియో కాల్ చూసే వస్తుంది. ఆ ఆడియో కాల్ వచ్చాడు మనకు కూడా తెలియదు వాళ్ళిద్దరు మనస్పర్ధలు అంతా ఉన్నదని. వాళ్ళిద్దరు లోపల అంతా మనస్పర్ధలు ఏర్పడినాయని మనకు కూడా తెలియదు. పిల్లల పరిస్థితి ఏందన్న ఇప్పుడు మరి? పిల్లలు పరిస్థితి ఘోరం ఉంటుంది. పిల్లలు చాలా బాగుంటారు, పిల్లలు చాలా మంచిగా ఉంటారు. చిన్న పిల్లలు మంచిగా చూసుకుంటే పిల్లలకు అట్లేం లేదు. పిల్లలకి ఏ లోటు లేకుండా పెంచాడు, ఏ లోటు లేకుండా పెంచాడు. మంచిగా చదివిస్తున్నాడు, ఏ లోటు లేకుండా. ఆయన కూడా మంచి బిల్డింగ్ కట్టి మంచిగా ఉందామని ఆలోచన ఉంటుంది. కుటుంబిషన్ అట్లా బిల్డింగ్ కూడా కట్టేటోండు, ఇప్పుడు స్టార్ట్ చేసినాడు. బోర్ వేసినాడు, వాటర్ పడ్డాయి, ఇల్లు కట్టడానికి. ఒక ఎకర్ ఏమి ల్యాండ్ అమ్మి డబ్బులు వస్తే అది చేసుకుందామని ఆయన. ఇప్పుడు పానీపూరి బండి అక్కడ ఉంది కదా అటు సైడ్, అది ఎన్ని ఏళ్ళ నుంచి రన్ చేస్తున్నాడు అక్కడ? ఆడ 2-3 years అనుకుంటా. అంటే ఈ రూమ్ లోకి వచ్చిన ఈ రూమ్కి ఇంతకుముందే అక్కడనే ఉండే అటు పక్కనే. కానీ చాలా రోజులు. ఈ పవన్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారండి? మనకు ఆయన గురించి పవన్ రెడ్డి లాంటి క్యారెక్టర్ అసంటోని గురించి మీరు ఒక పెద్ద మనిషి లాగా చెప్పండి. అసంటోడి వల్ల ఎన్నో జీవితాలు చిద్రమైపోతున్నాయి. అవునవును. అసంటోని గురించి ఏం చెప్తారు? ఏం చెప్తామంటే ఇప్పుడు అందరు తెలిసిన సంగతి. పిల్లలు భర్తను పెట్టుకొని వాడు అట్లా చేయడం తప్పు. మరి ఏం చెప్తారు ఆ అంశం గురించి? సమాజానికి ఏం చెప్తారు మీరు? సమాజానికి తప్పే, ఎవరు చెప్పినా తప్పు అది. అట్లా. ఓకే, ఇక్కడ మరొకరు ఉన్నారు మాట్లాడుతూ. ఇప్పుడు భక్తిభావం బాగుంటుందని అన్న చెప్పిండు, నిజంగానే ఉండేదా సిద్ధారెడ్డికి? మేమిద్దరం పైన మా దగ్గర రూమ్ ఉంది ఒకటి. ఆ రూమ్లో డైలీ 1 గంట నుంచి 4 గంటల వరకు ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటుంటే తబలా భక్తి పాటలు బాగా. కాల్ రికార్డింగ్ లో ఒకటి ఉంది, నువ్వు భజన కోతున్నావో లేకుంటే వేరే దాని దగ్గర కూతున్నావు అని చెప్పేసి అన్నాడు. వాళ్ళ భార్య మాట్లాడింది. మేము మాత్రం భజనకే పోతుంటాం. మరి నా దగ్గర ఉంటుండే కదా. మేము 24 అంటే 3-4 గంటలు ఇక్కడ మా రూమ్లో ఒకటి ఉంటుండమాట. ఆడ ప్రాక్టీస్ చేస్తుంటాం భజన. తర్వాత ఇక 4 గంటలకు అక్కడ పానీపూరి బండి పోతుండే. భార్యతో వస్తుండేనా ఇప్పుడు భజన? భార్యతోనే అంటే గుడికి వస్తుండే అంతే. మీరు ఎక్స్పెక్ట్ చేసిర్రా అన్న ఇట్లా జరుగుతుంది? అనుకోలేదు. మేము అంత మంచి మనిషి ఇట్లా చేస్తారని మేము అనుకోలేదు, కానీ ఇంత దారుణం చేస్తారని మేము. ఇది కూడా మానసికంగా చాలా బాధపడ్డాడు ఆయన కూడా. అది మనశ్శాంతి లేకుండానే ఇంత అదే గత 5 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. కాకపోతే ఎప్పుడు కూడా బయట పెట్టలేదు. ఇక నా బాధకు ఇక భజనలు ఉండి ఆయన మర్చిపోయి ఇక ఇంటికి వచ్చి ఉంటుండేమాట. ఇబ్బంది పెట్టింది చాలా. పెట్టింది కానీ ఆయన చెప్పుకోలేకపోయాడు. సంసారం కదా, బయట పెడితే బాగుండదు, పరువు కోసం అన్నట్లు ఏమనకుండా అనమాట. అంతే. అటు ఇటు చేసి పిల్లల భవిష్యత్తు అయితే చేసింది. అదే మాకు అదే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు పక్క పొంటున్నారు. అదే ఎందుకంటే సంవత్సరాల నుంచి చూస్తున్నారు కాబట్టి చూస్తున్నాము. ఎక్కువ పరిచయం కదా నాకైతే. 4 గంటలు డైలీ కూర్చుంటుంటే మేము ఎక్కువ కూర్చుంటుండే. పైన భజన ప్రాక్టీస్ చేస్తుంటే ఏం అలవాట్లు అయితే ఏం లేవు. ఒక్కసారి 2 సార్లు తాగింది. ఎందుకు తాగినా అంటే టెన్షన్స్ ఉన్నాయి పని అట్లా అన్నట్టు తాగిండు. అవన్నీ ఏం లేవు. పని చేసుకోవడము, మంచిగా చూసుకోవడము. ఎక్క మటుకు అదే తెలియదు మరి ఆ విషయం మాకు తెలియదు అసలు. కాకపోతే ఇంటికి పోతే మంచిగా మర్యాద చేస్తుండే, చాయ్ టిఫిన్ మాకు ఏమైనా కావాలంటే కూడా ఇస్తుండే. అట్లా లేదు, అదైతే కాదు, అదైతే కొట్టలేదు, మేమైతే చూడలేదు. తెలియదు, రోడ్డు మీకు అయితే రాలేదు. ఇంట్లో ఏం కొట్టుకున్నారో తెలియదు. గుడిపల్లి కర్ణాటక దగ్గర ఉంటుంది. కర్ణాటక వాళ్ళది. ఇక్కడ నుంచి దగ్గరనే ఉంటుందా? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఎంత ఉంటుందో నాకు అంత ఐడియా లేదు కానీ గుడిపల్లి కర్ణాటక. మీ సైడ్ అంతా పరువుగా బతుకుతున్నారు మీరు. అంతే. ఇవాళ కవిత అనే టైం ఇక్కడికి వచ్చి పవన్ రెడ్డి వల్ల మీ గల్లీకి కూడా ఒక మచ్చ లెక్క తయారైంది. అంతే. ఇది కరెక్ట్ సమంజసమైన అసలు కాదు, కరెక్ట్ కాదు అది. కానీ వాడు ఎవడో మన ముందు వాడు తెలియాలి. వాడిని వేయాలంట. అంతే.
ఒకవేళ దొరికింటే ఆయన కూడా వేసేస్తుండే కానీ ఆయన వెనకాల కూర్చున్నట్లున్నాడు తెలియదు ఎంత వీళ్ళు ముగ్గురు వెనకనే కూర్చున్నారంట కదా అంటే మధ్యలో ఇక్కడనేమో భర్త ఇక్కడనేమో ప్రియుడు అంట. మరి ఏమో పోలీస్ అయితే ఆయన ఉండాలి. ఏంటంటే ప్రియుని మీద పెద్ద పట్టించుకోవాలి, ఈమె చేసిన ఈమె వల్లనే వాడు దగ్గర అయ్యిండు, ఈమె చనివిచ్చింది కాబట్టి అని ఆ భావన ఇట్లా పెట్టుకున్నాడే మరి. ఏమో తెలియదు. రైట్. కాదే అంటే ఇప్పుడు ఇటువంటి మీరు ఒక పెద్ద మనిషి లెక్క చెప్పండి, ఇటువంటి సంఘటనల వల్ల ఏమైనా సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా? ఏం ఉపయోగం లేదు కానీ పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది అంతే. అమ్మ నాన్న కోల్పోయినటువంటి అవుతుంది అది, ఏం లేదు కదా. ఒక్కసారి ఈ కాల్ రికార్డింగ్ చూడే. కరెక్ట్ ఉంది. అబద్ధాలే మాట్లాడుతున్నావు రా భయ్. నీది 10 రూపాయలు నీ ఇంట్లో చాలా ఓవర్ తినలేదు. మాట్లాడుతున్నాం. నువ్వు ఎంత అబద్ధం మాట్లాడతావంటే దేవుణ్ణి పిల్లల మీద ఒట్టేసి కూడా అబద్ధాలు ఆడే ఆయన రివర్స్ లో పిల్లల మీద ఒట్టేసి కూడా అబద్ధం ఆయన ఎట్లా మాట్లాడు విన్నాడు అది కూడా. హలో మీరు వాళ్ళ 10 రూపాయలు కాదు కదా 10 పైసలు ఉంచావు నువ్వు. కొండపోయింది 3 లక్షలు అయితే కొండపోయింది, బంగారం కూడా తీసుకుపోయింది. కొంచెం కొంచెం పోలే అంటుంది. అదే మళ్ళీ భర్తనే బెదిరిస్తుంది రివర్స్. అవన్నీ చెప్పకు. మీ దగ్గర కూడా ఆడియోలో చూసారా విలువ లేదు భర్త అంటే. లేదు. ఏదో మాట్లాడుతాం విలువ లేదు. కాదే ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఇట్లా దురుసుగా ప్రవర్తించేది, ఇట్లా మాట్లాడదా? కానీ మా దగ్గర అయితే వాళ్ళ ఇంట్లో ఏం మాట్లాడుకుంటూ తెలియదు కానీ బయటకి అయితే మంచిగా మాట్లాడుతుండే. నువ్వు కట్టింది నీ ఆనే పెట్టేసి వచ్చిన. నువ్వు ఇంత దురుసుగా ఎట్లయినా వీడు నన్ను బదనాం లేపుతాడన్న విషయం ఆ విషయం మరి ఫోన్లో మాట్లాడుకున్నది మనకేం తెలియదు కదా, కాదే బయట మనసు బయట మాట్లాడకుండా. ఆ రోజు పోయే రోజు కూడా శ్రీరామనవమి ఉండే, శ్రీరామనవమి రోజు ఉంటే 10 గంటలకి ఇక్కడ కలిసింది. ఏమప్పా రాలేదు పోదా అంటే జర నెత్తిన వస్తుందప్ప అందుకే రాలేదా అంటే మా ఊళ్ళో జ్వరం వచ్చింది అట్లా అంటే సరే రాకుండా ఆ రోజు ఇది జులుస్తుండే అనమాట శ్రీరామనవమిది. శ్రీరామ జులుస్ ఉంటే ఎందుకు రాలేదా అంటే జర నెత్తిన వస్తుందని రాలేదన్నాడు. తర్వాత తెల్లారి ఇట్లా అయిందంట పని చెప్పారు. అంటే మేమేమనుకున్నామంటే కూడా షాక్ అయ్యారు ఈ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత. మాకు తెలియదు కదా మరి, మీకు సడన్ గా తెలిసేసరికి మీరు కూడా షాక్ అయిపోయారు. షాక్ అయిపోయినా. అంటే మేమనుకున్నాం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఇట్లా పోయిందేమో వస్తుండొచ్చు కదా అనుకుని మేము అనుకున్నాం. 4-5 రోజుల తర్వాత తెలిసిందనమాట ఇట్లా సంగతి ఇట్లా అయిందా అని. వాడు ఎప్పుడైనా పవన్ రెడ్డి అన్నట్టు మీ గల్లీలో పోంటే రాలే వాడు ఎవరు మొక్కమే చూడలే మేము ఇదివరకు. ముఖం చూడలే, ఇదంతా ఆన్లైన్. ఆన్లైన్ నడిచిందో ఎట్లా తెలిసిందో తెలియదు మాకు కానీ కనవలేదు అసలు. ఈ సోషల్ మీడియా వల్ల ఇట్లా జరిగింది అంతే. ఏదున్నా వీళ్ళ కంట్రోల్లో లేకపోతే మనకి ఇట్లా అవుతుంది. కానీ ఆయన మానసికంగా అయితే చాలా బాధపడ్డాడు ఆయన, చాలా ఏడిచిండు ఆయన నా ముందర. చెప్పుకున్నాడా ఇట్లా నా భార్య పోయినాక చెప్పిండు మాకు అన్ని, పోకముందు ఏం చెప్పలేదు. ఫోన్లు మాట్లాడుతున్నానంటే అవన్నీ ఏం చెప్పలేదు మాకు, అస్సలు చెప్పలేము కూడా. మా భార్యకి ఇట్లా వేరే వాళ్ళతోటి అవే ఆ టాపిక్ తీయకుండా మాకు భజన సంగతి గురించి మాట్లాడుకుంటుంటే అంతే. పోయిన తర్వాతనే ఏమప్పా ఇట్లా అయిందంట, ఇట్లా అయిందప్ప ఇట్లా 5 సంవత్సరాల నుంచి నడుస్తున్నది అని అప్పుడు చెప్పిండు ఆ రోజు. ఆ రోజు చాలా ఏడిచిండు ఆయన, పోయిన నెల మార్చి 27కి పోయిందంట కదా. పోయింది బాధపడ్డాడు, చాలా ఏడిచిండు కూడా మస్తు. మేము ఈయన ఉన్నారు, ఇంట్లో ఉన్నారు. పిల్లలను వదిలిపెట్టి పోవడం ఏంటి అసలు నాకు అర్థం కాదు. అదే అర్థం కావట్లేదు. తల్లి మీద ప్రేమ, పిల్లల మీద ప్రేమ లేని తల్లి అనిపిస్తుంది నాకు ఒకసారి. ఏమది ఇంతగానం ఇంత దారుణం ఉంటుందా అని అనిపిస్తుంది. మాకే గోస అనిపించింది. పిల్లలు మొత్తం లెక్క పిల్లలు కానీ మరి మంచిగా స్కూల్కి పంపిస్తుండే, మంచి డ్రెస్ చేస్తుండే, గోకులాష్టమి రోజు కృష్ణునికి అట్లా పిల్లని మంచి తయారు చేస్తుండే, మళ్ళీ ఫోటోలు తీసి మా దగ్గర చూపిస్తుండ్రి. కాదు పెద్ద మనిషి, సరే సంపాదించని భర్త ఉంటే పిల్లల్ని వదిలిపెట్టి పోయినా ఒక లెక్క ఉంటుంది. సంపాదించేటోడైనా మంచిగా ఉన్నాడు. ఇంట్లోకి అన్ని అవసరాలు ఎందుకు కుట్టు మిషన్లు కూడా తెచ్చిండు. పని చేసుకుంటే ఏమన్నా చేసుకుంటా అంటే కుట్టు మిషన్లు కూడా తెచ్చిచ్చిండు. ఆమె పని చేసుకోమని చెప్పిండు, అన్నీ చెప్పిండు. మరి ఏం లేదు, మరి ఏం కావాలంటే అది తెచ్చిస్తుండే. కానీ షాప్ కాడికి రానియకుండే, షాప్కి రానియకుండే, ఇంట్లోనే ఉండు ఇక్కడ పోకు అంటుండే. అన్ని మంచిగా చూసుకున్నా ఆగం చేసింది. చాట్ బటర్ కూడా చాలా టెస్ట్ ఉంటుంది. అందరూ ఆయన దగ్గర పోయి ఆయన అందరం ప్రతిరోజు సాయంత్రం వారంలో 2 సార్లు వెళ్తుంటే ఆయన దగ్గరికి మనం టెస్ట్ మంచిగా చేస్తుండే అని. అట్లా మా ఫ్రెండ్స్ అందరూ గుంపు కలిసి ఆయన దగ్గర పోయి కష్టపడి బతికేటోడు. కష్టపడి బతికే ఆస్తి పరుడు కూడా, ఆస్తి లేనట్లు కూడా ఆస్తి కూడా ఉంది ఆయన దగ్గర. ఊర్లో ఆస్తి ఉంది, మంచి వాల్యుయబుల్ ఆస్తి ఉంది, ఇక్కడ కష్టపడేటోడు. పాపం చెప్పిండు కాల్ రికార్డింగ్, ఫోన్ పేల పైసలు ఆయన కొట్టిందట, ఈయన సంపాదించిన పైసలు ఆయన కొట్టిందట చెప్పిండు. ఆయన చెప్తే మనకు ఐడియా లేదు కానీ కొట్టిందట, మన కాల్ రికార్డులో ఉంది.